కీర్తనకారుడు ఎంత చక్కగా చెప్తున్నారంటే ఈ శ్రమల్లో అనేకమైన మేలులు దాగి ఉన్నాయి. అందులో మొట్టమొదటిగా ఆయన చూపే మేలు ఎటువంటిది? ఆ యొక్క శ్రమల గుండా వెళ్తున్నప్పుడు మనము ఎటువంటి మేలుని పొందుకునే వారంగా ఉంటాం అనేది చూసినప్పుడు, దేవుడు మన పట్ల ఎంత ప్రేమ కలిగిన వాడుగా ఉంటున్నాడో అనేది చూసినప్పుడు, మనం ఈ యొక్క యాత్రా జీవితంలో ఎటువంటి శ్రమను లెక్క చేయకుండా ప్రభువు కొరకు ఉండి ఆ యొక్క రాజ్యంలో ఉండే వారంగా ఉంటాం. మొట్టమొదటిగా కలిగే మేలు ఏంటి అనేది గమనించినట్లయితే మత్తయి సువార్త 8వ అధ్యాయం 23 నుంచి 27 వరకు ఒక చక్కటి సందర్భం ఉంది. మత్తయి సువార్త 8వ అధ్యాయం 23 నుంచి 27 వరకు ఒక చక్కటి సందర్భాన్ని మనం చూస్తాం. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళారు. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడ్డాం. అప్పుడు ఆయన నిద్రించుతుండగా 25వ వచనము మొదటి భాగంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎంత చక్కగా లిఖించాడు అని అంటే, వారు ఆయన యొద్దకు వచ్చి ఒక శ్రమ ప్రభువుకి సమీపంగా తీసుకొని వస్తుంది. నీ జీవితంలోని నా జీవితంలోని ప్రభు సమీపంగా ఉండడానికి శ్రమ అనుమతిస్తున్నాడు. ప్రభు యొక్క ప్రేమ చూడండి. వారు ఆయన యొద్దకు వచ్చి అంటే ధోని ఎంత ఉంటుందండి? ఎంత ఉంటుందో. ధోనిలో శిష్యులతో పాటు ప్రభువు కూడా వెళ్తున్నారు. అయితే ఆ యొక్క ధోనిలో వెళ్తూ ఉన్నప్పుడు సముద్రం మీద తుఫాన్ వచ్చింది. ఆయన చూస్తే నిద్రించిన వారిగా ఉంటున్నారు. అంటే వీరు చూస్తే ప్రభువుకి దూరంగా ఉన్నారు. ప్రభువు దూరంగా ఉండి మరి వారు ఏమైనా మాట్లాడుకుంటూ ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే ఈ తుఫాన్ వచ్చిందో, ఈ శ్రమ వచ్చిందో, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను బలపరచడానికి వారు ఆయన యొద్దకు వచ్చి, వారు ప్రభువుకి సమీపంగా వచ్చాడు. ఎప్పుడైతే మనం ప్రభువుని అంగీకరించిన వారంగా ఉంటున్నామో, ఎప్పుడైతే నూతన జన్మం పొందిన వారంగా ఉంటున్నామో, ఎప్పుడైతే ప్రభు కొరకు నమ్మకంగా జీవిస్తున్నామో, శత్రువు యొక్క దాడులు విపరీతంగా ఉంటుంది. ఆ సమయంలో ప్రభు నీ నుంచి నా నుంచి కోరుకునేది ఏంటి అంటే, మనం ఆయన దగ్గరే ప్రభు సమీపంగా ఉండాలి, ఆయనతో సహవాసం చేయాలని దేవుని యొక్క కోరిక ఉన్నది. నిజమే, అనేక మార్లు దేవుని యొక్క స్వరాన్ని నిర్లక్ష్యం పెట్టి మనం ప్రభువుకి ఎంత దూరంగా వెళ్ళిపోతున్నామంటే, సమీపంగా ఉండలేకపోతున్నాం, దగ్గరగా రాలేకపోతున్నాం. ఆయనకి మనం ఎంత సమీపంగా ఉండాలి, ఎంత దగ్గరగా ఉండాలి ఆయనకి మనము. ప్రభువుతోని ఎంత చక్కటి సహవాసం చేసే వారంగా ఉండాలి. హగ్గయి గ్రంథంలో 2వ అధ్యాయం 23వ వచనంలో మాట ఉంటుంది. నా సేవకుడైన షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు భయపడొద్దు, నువ్వు ఏమంటాడంటే, ఆ దినమున నిన్ను ముద్ర ఉంగరంగా చేస్తాను అని. ముద్ర ఉంగరంగా చేస్తాడు. ఎటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ మన జీవితంలో భయపడవలసిన పని లేదు. ఆయన యొక్క ఉంగరాల్లాగా మనం ఉన్నాము. ఆ యొక్క ముద్ర ఉంగరాల్లాగా ఉంటున్నాం మనము. ఆయన బిడ్డలుగా ఉన్న మనకి ఇచ్చిన గొప్ప ఆధిక్యత ఆయన ముద్ర ఉంగరంగా ఉంటున్నాము. నిజమే, ఈ ఉంగరము సామాన్యంగా మనుషులు ఎక్కడ పెట్టుకుంటారండి? చేతికి పెట్టుకుంటారు. ఆయన చేతిలో మనం ఉంగరాల్లా ఉన్నామంటే ఎంత అద్భుతమో ఆలోచించండి. మరి ఎంత సమీపంగా ఉండాలి? అనేక మంది ఆయన చేతిలో ఉన్న ఉంగరాన్ని చూసినప్పుడు వీరంతా ఎవరు అని ప్రశ్నించినప్పుడు ప్రభు ఇచ్చే సమాధానం ఎంత చక్కగా ఉండాలంటే, వీరందరూ నా రక్తంలో కడగబడిన నా బిడ్డలు. హృదయానికి సమీపంగా ఉంది ఉంగరము, హృదయానికి సమీపంగా ఉంది, హృదయాన్ని హత్తుకుంటుంది. నేను ప్రభువుని హత్తుకుని ఉండాలని, ప్రభువుకి ఎంత సమీపంగా ఉండాలని జీవితంలో శ్రమ అనుమతిస్తుంది. ఈ శ్రమకు అనేక మంది భయపడి వెనక్కి వెళ్ళిపోతున్న వారుగా ఉంటున్నారు. ఆ శ్రమకి అనేక మంది జడుసుకొని
దేవునికి దూరంగా వెళ్ళిపోతున్న వారుగా ఉంటున్నాడు. నిజమే. ఈ దినాన్ని ఎటువంటి శ్రమలో ఉన్నప్పటికీ ఆయన చేతిలో మనం ఉన్నాము, ఆయన ముద్ర ఉంగరంగా ఉన్నామంటే ఆయనకి హత్తుకొని జీవిస్తున్నాం. మనం ఆయన్ని హత్తుకున్నాము అనంటే దేవునికిని మనకిని ఈ మధ్య ఏమీ రాదు. దేవునికిని మనకిని మధ్య ఏమీ ఉండదు. హత్తుకొనుట అనేది ఎలా ఉంటుందంటే యోబు గ్రంథము 41వ అధ్యాయంలోనికి వెళ్తాం మనం. యోబు గ్రంథము 41వ అధ్యాయం 15-16 వచనాలతో ఈ విధంగా రాయబడ్డది. దాని గట్టి పొలుసులు దానికి అతియాస్వయం, ఎవరూ తీయలేని ముద్ర చేత అవి సంత చేయబడి ఉన్నవి. అవి ఒకదానితో ఒకటి హత్తుకొని ఉన్నది. వాటి మధ్యకు గాలి ఏమాత్రము దూరనేరదు. హత్తుకొని ఉంటేనంట గాలి కూడా ప్రవేశించదు. ఈజీగా ప్రవేశించేది గాలి మాత్రమే. ఏ తలుపు సందులో ఉంచినా, ఏ తలుపు ఎత్తు వేసినా ఈజీగా లోపలికి వచ్చేది గాలి మాత్రమే. అటువంటి గాలి కూడా ప్రభువుకి మనకి మధ్య ఉండకూడదు. అందుకని మన జీవితంలో శ్రమ అనేది అనుమతిస్తున్నాడు. ఎందుకంటే అంత సమీపంగా, అంత దగ్గరగా ఉండాలని దేవుని యొక్క కోరిక. ఎందుకంటే శత్రువు మాటి మాటికి అనేక విధాలుగా మనల్ని అపాయంలో తీసుకెళ్ళాలని చూస్తూ ఉంటాడు. అనేకమైన పరిస్థితులు మన జీవితంలో వస్తూ ఉంటాయి. అయినప్పటికీ ప్రభువును హత్తుకొని ఉంటే, అందుకని పరిశుద్ధాత్మ దేవుడు మత్తయి సువార్త 23వ అధ్యాయం 8వ అధ్యాయం 25వ వచనంలో రాయించాడు ఆ మాట. వారు ఆయన యొద్దకు వచ్చి అనే మాట రాయబడ్డది. అంటే ప్రభువు సమీపంగా వస్తున్నారనమాట. ప్రభువుకు సమీపంగా రావాలని ఆయన యొక్క కోరిక. ఈ దినాన్ని మన జీవితంలో శ్రమ ఎందుకు వస్తుంది అని మనము చింతించే వారం ఉంటాం, వేదన పడేవారం ఉంటాం, బాధపడుతున్న వారం ఉంటున్నాం. కానీ ప్రభు యొక్క ప్రేమ ఏంటంటే నేను నీ దగ్గరే ఉండాలని, నీవు నా దగ్గరే ఉండాలని, మనం ఒకరినొకరు హత్తుకొని జీవిస్తే మన మధ్యలో ఏమీ ఉండకూడదని దేవుని యొక్క కోరిక. ఎందుకంటే ఇలాంటి వారిని ఒక దినాన్ని ఆయన రాజ్యంలో కూర్చుండబెట్టాడు. ఇలాంటి వారే ఆయన రాజ్యంలో ఉండేవారు అంటారు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ దినాన్ని శ్రమల గుండా నువ్వు వెళ్తున్నావా? బాధలు గుండా వెళ్తున్నావేమో, దుఃఖకరమైన పరిస్థితులు గుండా వెళ్తున్నావేమో. నువ్వు భయపడవలసిన పని లేదు. ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ ప్రక్కనే ఉండడానికి, నీకు సమీపంగా ఉండడానికి ఆయన కోరుకుంటున్న వాడుగా ఉంటున్నాడు. మొట్టమొదటిగా శ్రమలో కలిగే మేలు ఏంటి అంటే ఆయన సమీపస్తుడు. ప్రభువు సమీపస్తుడు. రెండవదిగా ఈ శ్రమలో కలిగిన మరొక మేలు ఏంటి? అదే మత్తయి సువార్త 8వ అధ్యాయం 23-25 నుంచి చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయం 25 ఈ విధంగా రాయబడింది. వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోతున్నాము, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. ఈ శ్రమలో రెండవదిగా ఒక ఉత్తమమైన ప్రార్థన. శ్రమలో కలిగే మేలు మరొకటి ఏంటి అంటే ఉత్తమమైన ప్రార్థన. ఈ ప్రార్థనకి ఆయన లేచిన వాడిగా ఉంటున్నాడు. ఎంత అద్భుతమో చూడండి. ఒక ప్రార్థనకి ఆ యొక్క నిద్రించుతున్న ప్రభు లేచిన వాడిగా ఉంటున్నాడు. నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. కానీ మరి ఎందుకు ఈ విధంగా జరిగింది? నీ జీవితంలో ఎందుకు శ్రమ అనుమతించాడంటే ప్రభువు నీకు సమీపంగా ఉండడానికి, రెండవదిగా ఒక ఉత్తమమైన ప్రార్థన నేర్చుకోవడానికి. నిజమే, మన ప్రార్థన సామాన్యంగా మన యొక్క యాత్రా జీవితంలో వెళ్తున్నప్పుడు ఎటువంటి కష్టము, బాధలు, దుఃఖకరమైన పరిస్థితులు లేనప్పుడు మన ప్రార్థన ఏ విధంగా ఉంటుంది? శ్రమల గుండా వెళ్తున్నప్పుడు చేసే ప్రార్థన ఏ విధంగా ఉంటుంది? మనకు తెలుసు ఆ డిఫరెన్స్ ఎటువంటిది అనేది, దాని యొక్క భేదం ఏ విధంగా ఉంటుంది అనేది మనకు తెలుసు. పరిస్థితులు అన్నీ బాగా ఉన్నప్పుడు మన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్తుందా లేదా? అదే సమయంలో
కష్టాల గుండా వెళ్తున్నప్పుడు, కష్టాల గుండా, బాధల గుండా వెళ్తున్నప్పుడు మనం చేసే ప్రార్థన ప్రభువుకి అంటే మనం ఏ విధంగా చేస్తాం? అన్న ఆ యొక్క మందిరంలో కూర్చొని ప్రార్థన చేస్తుంది. వైరియు పెన్నిన ద్వారా